సార్ అసలు బక్కా జెర్సన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఆయనలో ఏమైనా అసంతృప్తి ఉన్నదా? అసలు పార్టీ ఎందుకు బహిష్కరించినందుకు పార్టీ మీద కోపం పెంచుకున్నాడా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చోవడం బక్కా జెర్సన్కి అసలు ఇష్టం లేదా అని జనాలు అనుకుంటారు. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? బ్రదరు, మనము ఏదైనా ఊర్లలో పోతాం కదా, ఈ మధ్యన పండుగ పోతాం కదా, ఊర్లలో పోగానే కొన్ని ఫ్లెక్సీలు కనబడతాయి, కొన్ని పండుగ ఫ్లెక్సీలు కనబడతాయి, కొన్ని శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు కనబడతాయి. ఆ చూసి ఆహో ఈయన చచ్చిపోయినా అని మనం తెలుసుకుంటాం. అది ఒక ట్రెడిషన్ అయిపోయింది. కానీ ఊళ్ళో ఒకడు ఉంటాడు, ఫ్లెక్స్ పెట్టుకోడు, పండుగ పెట్టుకోడు, డిఫరెంట్గా ఉంటాడు, డిఫరెంట్గా మాట్లాడతాడు, ఆ ఊరి వరకు ఉంటాడు. ఆ కోవకు నేను చెందినోడిని నేను అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కడైతే వ్యవస్థలో జరిగిందో, మా ఫాదరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉండే, మా నాయన యూనియన్, పోలీసులో కూడా ఒక యూనియన్ ఉంటుంది, దానికి ఒక లీడర్ ఉంది మా నాయన. మా ఇంటి వెనుక ఫస్ట్ ఎస్ఐ నక్సలైట్ చంపారు రైల్వే స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు యాదిరెడ్డి గారు. చంపిన వాళ్ళు నా ఇంటి ముందు ఇన్స్టిట్యూట్లో వాలీబాల్ ఆడుతుండే. అప్పటిదాకా వాళ్ళ నక్సలైట్లో నాకు తెలియదు. ఆయన తర్వాత చాలా సెంటర్లో చాలా పెద్ద లీడర్. నేను ఈయన మంచివాడు అన్న, ఈయన పిల్లలు నా ఇంటి పక్కన ట్యూషన్కి వచ్చేటోళ్ళు. నా దృష్టిలో ఈయన మంచివాడు, నా దృష్టిలో వాళ్ళు మంచివాళ్ళు. ఈ రెండు సంఘర్షణల మధ్యలో నేను 2 వారాలు చదువుకుంటే పెరిగినాను నేను. అప్పుడు ఎట్లుంటుంది చెప్పు? యాదిరేట్ తప్పేం చేయలే, ఆయన డ్యూటీ అయినా చేసిండు, కానీ ఓవర్ అంటే ఎక్కువ చేసిండు అన్నట్టు. వీళ్ళు సొసైటీని ఏమో నాశనం చేస్తుండ్రు నక్సలైట్లు అనే ఉద్దేశంతో ఉక్కుపాదం వేయాలని చెప్పి. ఇప్పుడు ఇందులో యాదిరెడ్డి ఎవరు, నక్సలైట్లు ఎవరు? మీరు చెప్పిన కంపారిజన్లో ఇప్పుడు ప్రభుత్వం మన్నాడు అట్లా ఎందుకు ఉన్నావు అని అంటే, అందరు పెరిగినప్పుడు తెల్లాలేస్తేనే వార్తను మామూలు న్యూస్ చూడను నేను ఈ వార్తనే చదువుతా. కొండపల్లి సీతారామ మొత్తం ఇంటర్వ్యూ చదివిన నేను సిపి దొరది మొత్తం ఇంటర్వ్యూ, ఐ డ్రీమ్స్లో వస్తాయన ఇంటర్వ్యూ మొత్తం చాలా మంది పోలీసులు చూసి. వీళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు, ఎవరి డ్యూటీ వాళ్ళు బరాబర్. మరి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఎవరిని తప్పనాలి ఎవరు రాంగ్ అనాలి. ఇందులో ఏందనంటే నేను ఈ సంఘర్షణ మధ్యలో ఎప్పుడైతే పెరిగినామో అప్పుడు నావోడు ఎవడు ఉండడు బ్రదర్, నావోడు ఎవడుండడు. ఆడ సత్యం నిజం ఏదైతే దానికే నిలబడతాను. సార్ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక మాట, అంటే నేను ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కొడుకునని చెప్పేసి రాష్ట్రాన్ని ఏలుతున్న వ్యక్తి కూడా ఒక పోలీస్ పటేల్ కొడుకు అని కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నారు. ఒక పోలీస్ పటేల్ కొడుకుకి ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కొడుకుకి మధ్యలో జరుగుతున్న వార్లాగా మీ పోరాటాన్ని చూడొచ్చా? బ్రదరు, అందరు పోలీసులు కాదు. ఆయన క్యారెక్టర్ బ్రదర్ బక్కా జెర్సన్ ఎక్కడ నా తండ్రి బ్రాటప్ ఎట్లుండనంటే ఇవాళ నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నా తప్పులు ఏమైనా దొరుకుతాయని గూగుల్లో సెర్చ్ చేసినాక నన్ను పిలిచి కూర్చోబెడతారు. ఎక్కడైనా గూగుల్లో చాలామంది తెలియబడుతుంటారు ఎక్కడ దొరుకుతున్నాను. మా తండ్రి ఎక్కడెక్కడ కూడా దొరకను. ఆయన అట్లా కాదు, సంచులలో పైసలు తీసుకపోవచ్చు, ఆ పైసలు నోట్లో ఇప్పొచ్చు, ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు, కొనొచ్చు, అరెస్ట్ కావచ్చు, జైలుకు పోవచ్చు. ఈరోజు ప్రపంచం అంతా దొంగనైతే ఈరోజు ప్రపంచం అంతా ఆయన ఒక పోలీస్ పట్టేలు దొంగ కొడుకు దొంగ. ఆయనకు నాకు డిఫరెన్స్ అది. ఆయన దొంగను పెంచినట్టు పెంచారు, నన్ను మా నాయన నిజాయితీగా పెంచినట్టు పెంచారు. సో ఇందాక మీరు అప్పుడు మా ఇద్దరు తేడా అట్లుంటుంది. నా ముందు బ్రదర్ రాసుకో, నా ముందు రేవంత్ కూర్చొని మాట్లాడే సినిమా లేదు, రాసుకో ఇది.